ఇప్పుడు మనందరికీ ఉన్న జబ్బు ఏంటి చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, టెన్షన్. దేనికి టెన్షనో తెలియదు, అయినా విపరీతంగా టెన్షన్ పడిపోతుంది. అన్నీ ఉన్నాయి అయినా టెన్షన్. బీపీ గోళీ వేసుకుంటే కానీ నిద్రపోలేదు. ఏమిట్రా, అన్ని ఎస్టేట్ ధరలు అన్నీ ఉన్నాయి అయినా విపరీతమైన టెన్షన్. అదేమైపోతుంది, ఇదేంది దాచి దోచుకున్నవన్నీ ఉంటాయో ఉండవో అది భయం. దాన్ని కాపాడుకోవడం ఎట్లా అది. సో సంతృప్తిగా కడతాను. తర్వాత శ్రద్ధగా భక్తిగా రామపాదం భజిస్తాను. ఊరికే రామపాదం భజించడం కాదు సుమా, శ్రద్ధగా భక్తిగా. ఈ శ్రద్ధాభక్తే కదా ఆయన చెప్పింది షిరిడి సాయిబాబా, శ్రద్ధ సబూది. ఎక్కడైనా నీ మనసు దానికి లగ్నం చేస్తేనే ఫలితం ఉంది నాన్న, లేకపోతే లేదు. పైకి నటించినంతకాలం నీకన్నా నిన్ను పుట్టించిన ఆయన పెద్ద నటకుడు, అర్థమైందా? ఆయన మనకి చిక్కడు దొరకడు. అన్యపురుషుని చూడక లోకేశ్వరుడు నా హృదయేశ్వరుడైన జగత్ప్రభు పాదాలను స్మరిస్తాను. అంటే ఇప్పుడు ఇంతవరకు ఆవిడ అన్యపురుషులనే కదా చూసింది. ఇప్పుడు అది వదిలేసి నాలో ఉన్న అసలు పురుషుడు ఎవడైతే నా నిజభర్త ఉన్నాడో వాడిని నేను చూసి వాడి పాదాలు పట్టుకుని నేను చేసుకుంటానని చెప్తాను. ఓకే.